శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర పాల్గొన బహుళ అమావాస్య శనివారం. ఈరోజు ఉత్తరాభద్ర నక్షత్రం. ఈ రోజుతో మనకి ఈ క్రోధినామ సంవత్సరం పూర్తవుతుంది. తదుపరి వచ్చేటువంటి విశ్వావసు నామ సంవత్సరం. ఈరోజు మార్చి 29, 2025 తేదీ శనివారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 6:11 7:39 వరకు ఉంది. వజ్రం ఉదయం 6:46 8:16 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అనేటువంటి ఉత్తరాభద్ర నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, పునరసు, ఆశ్లేష, మక, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి ఉత్తరాభద్ర అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలం మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. వృషభ రాశిలో జన్మిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిథున రాశిలో జన్మిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు అంటారు. సింహరాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. కన్యారాశిలో జన్మిన వాళ్ళకి కళత్వపూర్వక ధనాభం కలుగుతుంది. తులారాశిలో జన్మిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. ధనుర్రాశిలో జన్మిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మకర రాశిలో జన్మిన వాళ్ళకి పరాక్రమవంతమైన ఆదాయ వనరులు ఏర్పడతాయి. కుంభరాశిలో జన్మిన వాళ్ళకి నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీన రాశిలో జన్మిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం, కార్యజయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు సమస్త ఆయుధ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, పాతీన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులకు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులకు కానీ, సిమెంట్ వర్తకులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు శనివారం. ఈ క్రోధినామ సంవత్సరానికి ఆఖరి రోజు. అందువలన గ్రామ దేవతల్ని అలాగే ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించినట్టయితే సర్వసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచే తెలియడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి కొల్లల మామిడి.